హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మేము 2020లో రిలీజ్ అయిన మస్ట్ వాచ్ 7 మూవీస్ని రికమెండేషన్ చేయబోతున్నాం. అలాగే మీరు ఈ సిరీస్ వీడియోస్లో ఉండాలనుకుంటున్న మూవీస్ నేమ్స్ని కామెంట్ చేయండి. వీలైతే ఆ మూవీస్ని కూడా రికమెండ్ చేస్తూ ఒక వీడియో చేద్దాం. అలాగే మీకు ఇలాంటి మూవీ రికమెండేషన్స్ మళ్ళీ కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకుండా లైక్ కానీ డిస్లైక్ కానీ ఏదో ఒకటి చేయండి. అప్పుడే నాకు నా కంటెంట్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 7 కాపే రణసింగం. IMDb రేటింగ్ 7.1. స్టోరీ చెప్పే ముందు మీకు ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పాలి. ఒకవేళ మీరు నిజంగా మూవీ లవర్ అయితే, మీరు నిజంగా మూవీని ఫీల్ అయితే ఈ సినిమాని చూసేటప్పుడు మీ గుండె బాధలు నిండిపోవడం ఖాయం. స్టోరీ విషయానికి వస్తే, ఒక విలేజ్ గర్ల్ హస్బెండ్ దుబాయ్లో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతాడు. అతను డెడ్ బాడీని తిరిగి ఇండియాకి తీసుకొని రావడమే కథ. పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఐశ్వర్య రాజేశన్ గారు జీవించేశారు. తన కెరియర్లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. అనుకోవడం ఏంటి, బెస్ట్ పర్ఫార్మెన్సే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా విజయ్ సీతపతి గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. ఇంతకంటే స్టోరీ గురించి ఎక్కువగా చెప్పను. మీరే మూవీని చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ మూవీ G5 యాప్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 ట్రాన్స్. IMDb రేటింగ్ 7.3. స్టోరీ విషయానికి వస్తే, విజ్జు తనది ఒక పేద కుటుంబం. తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి విజ్జు తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఒంటరిగా మిగిలిన విజ్జు ముంబైకి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ముంబైలో కొంతమంది కార్పొరేట్స్ వల్ల విజ్జు క్రిస్టియన్ పాస్టర్గా మారతాడు. విజ్జుకి పాస్టర్గా ఉన్నప్పుడు చాలా పేరు వస్తుంది. విజ్జు కూడా ఒక సెలబ్రిటీలాగా మారిపోతాడు. అలాంటి టైంలో విజ్జు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తనకి సమస్యలు తెచ్చిపెడుతుంది. మరి విజ్జు ఆ సమస్యల నుంచి తప్పించుకున్నాడో లేదో సినిమాని చూసి తెలుసుకోండి. ఈ సినిమాని చూస్తున్నప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్, లొకేషన్స్, ఇలా ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. నాకైతే నజీరియా గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో నజీరియా గారికి ఇచ్చిన రోల్ చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి తోడు యాటిట్యూడ్ సూపర్ అంటే సూపర్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 లూడో. IMDb రేటింగ్ 7.6. స్టోరీ విషయానికి వస్తే, లూడో గేమ్ లాగానే 4 సపరేట్ క్యారెక్టర్స్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ పేర్లు ఆకాష్, రాహుల్, కుమార్, బిట్టు. ఈ సినిమాకి ఒక డైలాగ్ బాగా సెట్ అవుతుంది. అదే బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఇంకొక మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో ఒకరి లైఫ్లో తీసుకునే డిసిషన్ ఇంకొకరి లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది ఈ సినిమా. సినిమా స్టార్టింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాని స్టార్ట్ చేస్తారు. లాస్ట్లో అందరినీ ఒక దగ్గరికి చేర్చి మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీలో కుమార్ క్యారెక్టర్కి, బిట్టు క్యారెక్టర్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. సినిమా స్టార్టింగ్లో కుమార్ మేనరిజం చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అలాంటిది అదే మేనరిజం లాస్ట్లో చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోతాం. రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అయితే, యాక్టర్స్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ओ बेटा जी, ओ बेटा जी, अरे ओ बाबूजी, किस्मत की हवा कभी नरम कभी गरम कभी नरम नरम. నెంబర్ 4 అంధకారం. IMDb రేటింగ్ 7.8. స్టోరీ విషయానికి వస్తే, వినోద్ ఇంట్లో ఒక టెలిఫోన్ ఉంటుంది. ఆ టెలిఫోన్లో 2 ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల పేర్లు సూర్య, ఇందిర. ఇందిర వినోద్ని చంపాలి అని ఆ టెలిఫోన్లో ఉంటాడు. సూర్య వినోద్ని ఇందిర దగ్గర నుంచి కాపాడాలి అని ఆ టెలిఫోన్లో ఉంటాడు. మరి సూర్య, ఇందిర ఎవరు? వాళ్ళిద్దరికి వినోద్కి ఏంటి సంబంధం? ఇందిర వినోద్ని ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నాడు? సూర్య వినోద్ని ఎందుకు కాపాడడానికి ట్రై చేస్తున్నాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మూవీ చేసి తెలుసుకోండి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే చూసినప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. యాక్టర్స్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చాలా బాగుంటాయి.
ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 దిల్ బేచారా. IMDb రేటింగ్ 7.9. మనకు తెలుసు దిల్ బేచారా సుశాంత్ గారి లాస్ట్ మూవీ అని. ఆయనకు నివాళులు అర్పిస్తూ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఫ్రీగా పబ్లిష్ చేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని కోల్పోయామని మళ్ళీ అనిపిస్తుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, కిజియన్ ఒక క్యాన్సర్ పేషెంట్. తనకి చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో ఒకటి తన ఫేవరెట్ సింగర్ అభిమన్యం వీరిని కలవటం. కానీ ఆ కోరికను తీర్చుకోలేక లైఫ్ని బోరింగ్గా సాగిస్తూ ఉంటుంది. అలాంటి తన లైఫ్లోకి మ్యానీ ఎంట్రీ ఇస్తాడు. మ్యానీ చాలా అల్లరి చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మ్యానీ ఫ్రెండ్కి ఐ క్యాన్సర్. తను కూడా కొన్ని రోజులు చూపు కోల్పోతాడు. మ్యానీ ఫ్రెండ్కి తన చూపు వెళ్ళిపోయేలోపు ఒక సినిమాలో అయినా యాక్టింగ్ చేయాలని కోరికగా ఉంటుంది. దానికి మ్యానీ హెల్ప్ చేస్తూ తన సినిమాలో కిజియన్ని హీరోయిన్గా పెడతాడు. అప్పుడు మ్యానీ కిజియన్ ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కిజియన్కి ఉన్న కోరికలన్నీ మ్యానీకి తెలుస్తాయి. మరి మ్యానీ తన ఫ్రెండ్ కోరికని కిజియన్ కోరికని తీరుస్తాడా? అసలు మ్యానీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మిగిలిన స్టోరీ. మూవీని చూస్తున్నప్పుడు ఫుల్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. దానికి మెయిన్ రీజన్ సుశాంత్ గారే. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దాని గురించి వదిలేస్తే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంటాయి. యాక్టర్స్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పాత్రలకి వాళ్ళు ప్రాణాలు పోసారంతే. ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 దియా. IMDb రేటింగ్ 8.2. దియా ఒక ఇంట్రోవర్ట్, ఎవరితో పెద్దగా మాట్లాడదు. అలాంటి దియా రోహిత్ని లవ్ చేస్తుంది. కానీ రోహిత్ చెప్పలేకపోతుంది. కానీ దియాకి తెలియని విషయం ఏంటి అంటే, రోహిత్ కూడా దియాని ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరు ఆ ప్రేమని ఒకరికొకరు చెప్పుకొని కలిసిపోతారు. అలా జీవితం సంతోషంగా ఉన్నప్పుడు రోహిత్కి దియాకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో రోహిత్ చనిపోతాడు. రోహిత్ చనిపోయేసరికి దియా చాలా బాధపడుతుంది. ఆది దియాని ఆ బాధలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఆది దియా ఇద్దరు ప్రేమించుకుంటారు. అలాంటి టైంలో దియాకి రోహిత్ చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసి షాక్ అయిపోతుంది. మరి రోహిత్ ఎలా బతికాడు, దియా ఎవరిని ప్రేమిస్తుంది అన్నదే మిగతా కథ. ఈ మూవీలో ఒక కొత్త ప్రేమ కథని చూస్తాం. మదర్ సెంటిమెంట్ అయితే పీక్స్లో ఉంటుంది. సినిమా లాస్ట్ 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్ అయిపోతాం. సింపుల్ స్టోరీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 1 లవ్ మాక్టైల్. IMDb రేటింగ్ 8.3. ఆది ఉడిపి అనే ఊరికి వెళ్తుంటాడు. దారిలో ఆదిత్య అనే అమ్మాయితో ఆదికి పరిచయం ఏర్పడుతుంది. ఆదిత్య అడిగేసరికి ఆది తన లవ్ స్టోరీస్ని ఆదిత్యకి చెప్తాడు. ఆది హై స్కూల్లో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించింటాడు. కానీ ఆ అమ్మాయి లవ్ని యాక్సెప్ట్ చేయదు. తర్వాత ఆది ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు జోషిత అనే అమ్మాయితో లవ్లో పడతాడు. ఆది జోషిత ఇద్దరు ఇంజనీరింగ్ అయ్యేంత వరకు ఎలాంటి గొడవలు లేకుండా చాలా బాగుంటారు. ఇంజనీరింగ్ అవ్వగానే ఆది జాబ్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో నిధి అనే అమ్మాయితో ఆదికి పరిచయం ఏర్పడుతుంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆదికి జోషితకి వాళ్ళ లైఫ్ గురించి గొడవలు అవుతూనే ఉంటాయి. అదే టైంలో నిధి వల్ల ఆది లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. మరి నిధి పరిచయం అవడం వల్ల ఆది లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి, ఆ తర్వాత జోషితకి ఏమైంది, నిధికి ఏమైంది, అసలు ఆది ఉడిపికి ఎందుకు వెళ్తున్నాడు అన్నదే మిగతా కథ. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ డైరెక్షన్, స్టోరీ ఎక్కడే కానీ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది. మూవీలో ఉన్న ప్రతి యాక్టర్ వాళ్ళ పాత్రలకి 100% న్యాయం చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎవరికైనా ప్రైమ్ అకౌంట్స్ లేకపోతే మూవీస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఇలాంటి మూవీస్ రికమెండేషన్స్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ओ बेटा जी, ओ बेटा जी, अरे ओ बाबूजी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम। ओ बेटा जी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम। ओ बेटा जी।